వైనాట్ 175 కి రీచ్ అవుతారా? మరోసారి అధికారంపై మీకున్న ధీమా ఏంటి? ముమ్మాటికి కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విశాఖ వేదికగా జూన్ 9వ తారీఖు ఉదయం 9:38 ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాం. ఖచ్చితంగా గెలుపుపై మా ధీమా. ఎందుకంటే ప్రజలపై, ప్రజాస్వామ్యంపై మాకున్నటువంటి నమ్మకమే మా యొక్క గెలుపుకున్నటువంటి ధీమా. రెండోది 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి అనేటువంటి లక్ష్యం దిశగానే మేము పనిచేసాం. గతంలో 151 సీట్లు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి తర్వాత మేము చేసినటువంటి పాలన చాలా అద్భుతంగా, ప్రజా ఆమోదయోగ్యంగా మేము పరిపాలించాం అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం మా పాలనపై ఉంది. కాబట్టి 175కి 175 సీట్లు ప్రజలు ఇమ్మని మేము అడగడం జరిగింది. ఆ దిశగా పనిచేయడం జరిగింది. మీరు గమనిస్తే ఎన్నికల సంగ్రామం వేళ అది పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా లేదా శాసనసభ నుంచి విధానసభ దాకా ఎక్కడ ఎవరు ఎప్పుడు పోటీ చేసినా ప్రతి ఒక్కరూ పోటీ చేసేది గెలుపు కోసమే పోటీ చేస్తారు తప్ప ఓడిపోవాలనేటువంటి ఆలోచనతో ఎవరు పోటీ చేయరు. కానీ పోటీ చేసి కూడా గెలుస్తామని చెప్పేటటువంటి ధైర్యం, విశ్వాసం వారి పట్ల వారికి ఉండదు. కారణాలు అనేకమైనటువంటి ఉండొచ్చు. కానీ మేము పోటీ చేసే ప్రతి దగ్గర గెలవాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం, గెలుస్తామనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. ప్రజల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు మేము గెలుస్తామని ఆశిస్తున్నాం. ఆ తర్వాత దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం మీద అన్నీ ఆధారపడి ఉంటాయని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.